కుంభరాశి వారికి వచ్చే 4 రోజులు మీ జీవితాన్ని మార్చే మలుపు కావచ్చా? మీకోసం గ్రహాలు ఏ సంకేతాలు ఇస్తున్నాయో తప్పక తెలుసుకోండి. ఆగిపోయిన పనులు పూర్తవుతాయా? దూరమైన వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి వస్తారా? ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు స్పష్టమైన సమాచారం లభిస్తుంది. నమస్కారం కుంభరాశి మిత్రులారా. ఈ వీడియోలో ప్రస్తుతం కుంభరాశి వారికి గ్రహాల స్థితి ఎలా ఉందో, ఆ ప్రభావం కుటుంబ జీవితం, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, వివాహం, ఆర్థిక పరిస్థితి, ఆరోగ్యం, విద్య మరియు విదేశీ అవకాశాలపైన ఎలా ఉంటుందో సమగ్రంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి జ్యోతిష్యాలయం, కాకినాడ. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా శ్రీ దుర్గామాత గారు ఫోన్ ద్వారా అన్ని విషయాలు జ్యోతిష్యం చెప్తున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, డబ్బు, వ్యాపార సమస్యలు, ఆర్థిక సమస్యలు, కోర్టు సమస్యలు, నమ్ముకున్న పురుషులు లేదా స్త్రీ రావడానికి ప్రత్యేకమైన వశీకరణ చేస్తున్నారు. ఇంకా తీరని సమస్యలు ఎటువంటివి ఉన్నా శ్రీ దుర్గామాత గారిని సంప్రదించండి. సెల్ నంబర్ 9000964941. అలాగే రాబోయే 4 రోజుల్లో ఆగిపోయిన పనులు పూర్తయ్యే అవకాశాలు, గతంలో దూరమైన వ్యక్తులు తిరిగి జీవితంలోకి వచ్చే సూచనలు, దైవ సంకేతాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు మరియు శుభ ఫలితాల కోసం చేయదగిన శక్తివంతమైన పరిహారాలు కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ విలువైన సమాచారాన్ని మిస్ కాకుండా వీడియోని చివరి వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని సెలెక్ట్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు, రాశి ఫలాల వీడియోలు అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కుంభరాశి వారు ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే మీ ఇష్ట దైవాన్ని స్మరించుకుంటూ మీ ఇష్ట దైవ నామాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రస్తుతం కుంభరాశి వారికి గ్రహస్థితులు అనుకూలంగా ఉన్నాయి. గత కొంతకాలంగా ఎదురైన ఆలస్యాలు, అనిశ్చితి పరిస్థితులు క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. మీ జీవితంలో కొత్త అవకాశాలు, కొత్త ఆలోచనలు మరియు ముందుకు తీసుకెళ్లే పరిణామాలు చోటు చేసుకునే సమయం ఇది. ముఖ్యంగా మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న కొన్ని పనులు ఇప్పుడు పూర్తయ్యే దిశగా అడుగులు వేయవచ్చు. అయితే గ్రహాల అనుకూలత మాత్రమే విజయాన్ని అందించదు. మీ కృషి, పట్టుదల, సహనం మరియు సరైన నిర్ణయాలు కూడా అంతే ముఖ్యమైనవి. ఉద్యోగంలో ఉన్న వారికి తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశాలు రావచ్చు. కొత్త బాధ్యతలు లభించడం లేదా ఉన్నతాధికారుల ప్రశంసలు పొందడం వంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం కూడా ఉంది. ఉద్యోగ మార్పు గురించి ఆలోచించే వారికి కూడా మంచి అవకాశాలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపార రంగంలో ఉన్న వారికి కొత్త ప్రణాళికలు ఆచరణలో పెట్టేందుకు ఇది అనుకూలమైన సమయంగా చెప్పబడుతోంది. సరైన ప్రణాళికతో ముందుకు వెళితే ఆశించిన ఫలితాలు క్రమంగా కనిపించే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో కూడా స్థిరత్వం పెరిగే అవకాశాలు ఉన్నాయి. గతంలో నిలిచిపోయిన కొన్ని ఆదాయ మార్గాలు మళ్లీ ప్రారంభమయ్యే సూచనలు కనిపించవచ్చు. అయితే వచ్చిన ప్రతి అవకాశాన్ని తెలివిగా ఉపయోగించుకోవడం అవసరం. అలాగే అవసరం లేని ఖర్చులను తగ్గించి భవిష్యత్తు కోసం ఆర్థిక ప్రణాళిక రూపొందించుకోవడం మంచిది. చిన్న చిన్న పొదుపులు కూడా భవిష్యత్తులో పెద్ద ప్రయోజనాలను అందించగలవు. కుటుంబ జీవితంలో పరస్పర అవగాహన, అలాగే అవకాశం కూడా ఉంటుంది. మీ మాటలకు విలువ పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను ఇవ్వచ్చు. ప్రేమ మరియు వివాహ విషయాల్లో కూడా ఓర్పుతో వ్యవహరిస్తే అపార్థాలు తగ్గి సంబంధాలు మరింత బలపడే అవకాశం ఉంది. ప్రతి విషయంలో తొందరపడకుండా ప్రశాంతంగా ఆలోచించడం మీకు మేలు చేస్తుంది. ఆరోగ్యపరంగా పెద్దగా ఆందోళన చెందవలసిన పరిస్థితులు కనిపించకపోయినా జీవన శైలిపైన శ్రద్ధ పెట్టడం మంచిది. సమయానికి ఆహారం తీసుకోవడం, తగినంత విశ్రాంతి, వ్యాయామం మరియు సానుకూల ఆలోచనలు మీ శారీరక, మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తాయి. విద్యార్థులు చదువుపైన పూర్తి దృష్టి పెట్టి క్రమశిక్షణతో ముందుకు సాగితే ఆశించిన ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది. ఈ అనుకూల గ్రహస్థితిని పూర్తిగా మీకు అనుకూలంగా మార్చేది మీ కృషే. అదృష్టం దారి చూపవచ్చు, కానీ ఆ దారిలో నడవవలసింది మాత్రం మీరే. ఎన్ని అడ్డంకులు వచ్చినా ధైర్యం కోల్పోకుండా పట్టుదలతో మీ లక్ష్యాలపైన దృష్టి పెడితే మీరు అనుకున్న విజయాన్ని తప్పకుండా సాధించగలరు. ప్రతి చిన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే ఈ కాలం మీ జీవితంలో ఒక మంచి మలుపుగా నిలిచే అవకాశం ఉంది. మీ శ్రమకు తగిన గుర్తింపు లభించే సమయం దగ్గర పడుతోంది. కాబట్టి నిరుత్సాహపడకుండా నమ్మకంతో, క్రమశిక్షణతో, నిరంతరం ప్రయత్నంతో ముందుకు సాగండి. మీ లక్ష్యాలు ఒక్కొక్కటిగా నెరవేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కుంభరాశి వారికి కుటుంబం, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, వివాహం, ధనం, ఆరోగ్యం, విద్య, విదేశీ అవకాశాలపైన సమగ్ర విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం కుంభరాశి వారికి గ్రహస్థితి అనేక విషయాలలో అనుకూల సంకేతాలను ఇస్తోంది. గత కొంతకాలంగా ఎదురైన ఆటంకాలు క్రమంగా తగ్గే అవకాశం కనిపిస్తోంది.
కనిపిస్తోంది. అయితే గ్రహాల అనుకూలతతో పాటు మీ కృషి, సహనం, సరైన నిర్ణయాలు కూడా సమానంగా ముఖ్యమైనవి. ఈ సమయంలో ప్రతి అవకాశాన్ని తెలివిగా ఉపయోగించుకుంటే జీవితంలో మంచి పురోగతిని సాధించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. కుటుంబ జీవితంలో ప్రశాంత వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. గతంలో ఏర్పడిన చిన్న చిన్న విభేదాలు క్రమంగా తగ్గి పరస్పర అవగాహన పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంట్లో పెద్దల సలహాలను మీకు ఉపయోగపడతాయి. కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయం గడపడం వల్ల అనుబంధం మరింత బలపడుతుంది. చాలా రోజులుగా వాయిదా పడిన కుటుంబ కార్యక్రమాలు లేదా శుభకార్యాలు మళ్లీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే కోపం లేదా మొండితనంతో మాట్లాడకుండా ప్రతి విషయాన్ని ఓర్పుతో పరిష్కరించడానికి ప్రయత్నించాలి. మీ ఒక్క మంచి నిర్ణయం మొత్తం కుటుంబానికి ఆనందాన్ని తీసుకురాగలదు. ఉద్యోగ రంగంలో ఇది మీ ప్రతిభను నిరూపించుకునే సమయంగా మారవచ్చు. మీరు చేసిన కృషిని ఉన్నతాధికారులు గుర్తించే అవకాశం ఉంది. కొత్త బాధ్యతలు లేదా పదోన్నతి, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి ఇంటర్వ్యూ అవకాశాలు రావచ్చు. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారు తమ పనిలో క్రమశిక్షణను కొనసాగిస్తే మరింత మంచి గుర్తింపు పొందగలరు. సహ ఉద్యోగులతో సత్సంబంధాలు కొనసాగించడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. తొందరపడి ఉద్యోగం మార్చే నిర్ణయం తీసుకునే ముందు అన్ని విషయాలు ఒక్కసారి ఆలోచించడం చాలా మంచిది. వ్యాపార రంగంలో ఉన్న వారికి కొత్త అవకాశాలు కనిపించే సమయం ఇది. కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు లేదా వ్యాపార విస్తరణకు సంబంధించిన అవకాశాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అయితే ఏ పెట్టుబడి పెట్టినా పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారు పరస్పర నమ్మకాన్ని కొనసాగిస్తే మంచి ఫలితాలు పొందుతారు. మార్కెట్ పరిస్థితులను గమనిస్తూ ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళితే లాభదాయకమైన ఫలితాలు కనిపించే అవకాశం ఉంది. తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండడం మంచిది. ప్రేమ జీవితంలో పరస్పర అవగాహన పెరిగే అవకాశం ఉంది. చిన్న చిన్న అపార్థాలు పెద్ద సమస్యలుగా మార్చకుండా ప్రశాంతంగా మాట్లాడుకుంటే సంబంధాలు మరింత బలపడతాయి. ఒంటరిగా ఉన్నవారికి కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అయితే భావోద్వేగాలకు లోనై తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఒకరి భావాలను మరొకరు గౌరవించడం ద్వారా సంబంధాలలో విశ్వాసం పెరుగుతుంది. నిజాయితీతో వ్యవహరిస్తే ప్రేమలో సానుకూల మార్పులు కనిపిస్తాయి. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి సత్సంబంధాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల సహకారంతో వివాహ ప్రయత్నాలు ముందుకు సాగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే వివాహితులైన వారు జీవిత భాగస్వామితో కలిసి భవిష్యత్తుకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. గతంలో ఉన్న అపార్థాలను మరిచి కొత్త ఆరంభం చేసే అవకాశాలు ఉంటాయి. పరస్పర గౌరవం, ఓర్పు, ప్రేమ ఉంటే దాంపత్య జీవితం మరింత ఆనందంగా మారుతుంది. ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి. నిలిచిపోయిన బకాయిలు తిరిగి వచ్చే అవకాశం ఉంది. అదనపు ఆదాయ మార్గాలు కూడా కొందరికి లభించవచ్చు. అయితే ఆదాయం పెరిగిందని అవసరం లేని ఖర్చులు చేయకుండా పొదుపుపైన దృష్టి పెట్టాలి. పెద్ద పెట్టుబడులు పెట్టే ముందు అనుభవజ్ఞుల సలహా తీసుకోండి, మంచిది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆర్థిక ప్రణాళికలు రూపొందించుకుంటే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. తెలివైన ఆర్థిక నిర్ణయాలు దీర్ఘకాలంలో మంచి ఫలితాలను ఇస్తాయని గమనించాలి. ఆరోగ్యపరంగా పెద్దగా ఆందోళన చెందవలసిన పరిస్థితులు కనిపించకపోయినా జీవన శైలిపైన ప్రత్యేక శ్రద్ధ చాలా అవసరం. సమయానికి ఆహారం తీసుకోవడం, తగినంత నిద్ర, వ్యాయామం మరియు మానసిక ప్రశాంతత చాలా ముఖ్యం. ఎక్కువ ఒత్తిడి తీసుకోకుండా సమయానుకూలంగా విశ్రాంతి తీసుకోవాలి. చిన్న ఆరోగ్య సమస్యలను కూడా నిర్లక్ష్యం చేయకుండా అవసరమైతే వైద్యులను సంప్రదించడం మంచిది. ఆరోగ్యమే మీ విజయాలకు పునాది అని గుర్తుంచుకోండి. విద్యార్థులకు ఇది కృషికి తగిన ఫలితాలు వచ్చే సమయంగా మారవచ్చు. చదువుపైన పూర్తి దృష్టి పెట్టి సమయపాలన పాటిస్తే మంచి మార్కులు సాధించే అవకాశం ఉంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు క్రమం తప్పకుండా సాధన చేస్తే విజయానికి దగ్గరవుతారు. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం, శిక్షణ కార్యక్రమాలలో పాల్గొనడం భవిష్యత్తులో మంచి అవకాశాలను తీసుకురాగలదు. గురువుల సూచనలు పాటించడం మీకు మరింత ఉపయోగకరంగా ఉంటుంది. విదేశాలకు వెళ్లాలనే ఆలోచన ఉన్నవారికి అనుకూల సంకేతాలు కనిపించవచ్చు. ఉద్యోగం, ఉన్నత విద్య లేదా వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు క్రమంగా ఫలించే అవకాశం ఉంది. అవసరమైన పత్రాలు, దరఖాస్తులు, ఇంటర్వ్యూల విషయాల్లో నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. సరైన సమయంలో వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటే విదేశీ ప్రయాణం లేదా విదేశీ సంస్థలతో సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. సహనంతో ముందుకు సాగితే ఆశించిన ఫలితాలు పొందే అవకాశాలు మెరుగుపడతాయి. మొత్తం మీద ప్రస్తుతం కుంభరాశి వారికి అనుకూలమైన కాలం ప్రారంభమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.
అయితే గ్రహాల దారిని చూపగలవు, కానీ ఆ దారిలో నడవవలసింది మీరే. కృషి, పట్టుదల, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం ఉంటే మీరు అనుకున్న లక్ష్యాలను సాధించే అవకాశాలు మరింత బలపడతాయి. ప్రతి నిర్ణయాన్ని ఆలోచించి తీసుకోండి. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సానుకూల దృక్పథంతో ముందుకు సాగితే కుటుంబంలో ఆనందం, ఉద్యోగంలో పురోగతి, వ్యాపారంలో లాభాలు, ఆర్థిక స్థిరత్వం, మంచి ఆరోగ్యం మరియు జీవితంలో సంతృప్తి పొందే అవకాశాలు మీకు అనుకూలంగా మారవచ్చు. కుంభరాశి వారికి కనిపించే దైవ సంకేతాలు, అనుకూల కాలానికి సూచనలు ఎలా గుర్తించాలి అనే అంశాలను తెలుసుకుందాం. కుంభరాశి వారికి ప్రస్తుతం అనుకూలమైన కాలం ప్రారంభమవుతోందని జ్యోతిష్యపరంగా భావించేవారు కొన్ని దైవ సంకేతాలను ప్రస్తావిస్తారు. అవి భవిష్యత్తును ఖచ్చితంగా నిర్ధారించే సూచనలు కావు. చాలామంది వీటిని ఆధ్యాత్మిక విశ్వాసాలుగా భావిస్తారు. ఈ సంకేతాలు కనిపిస్తున్నాయని అనిపించినప్పుడు వాటిని సానుకూల దృక్పథంతో స్వీకరిస్తూ మీ కృషిని కొనసాగించడం మరింత ముఖ్యమైన విషయంగా చెప్తారు. మొదటిగా, చాలా కాలంగా నిలిచిపోయిన పనులు ఒక్కసారిగా కదలడం ఒక శుభ సూచనగా భావిస్తారు. గతంలో ఎన్నిసార్లు ప్రయత్నించినా ముందుకు సాగని వ్యవహారాలు ఇప్పుడు అనుకూలంగా మారడం, సరైన సమయంలో సరైన వ్యక్తుల సహాయం లభించడం వంటి పరిణామాలు కొత్త అవకాశాల ప్రారంభాన్ని సూచిస్తాయని కొందరు నమ్ముతారు. మరొక సంకేతంగా, అనుకోకుండా దేవాలయాలకు వెళ్లే అవకాశం రావడం లేదా తరచుగా దైవనామస్మరణ చెయ్యాలి అని అనిపించడం ఒక శుభ సూచనగా చెప్పబడుతోంది. ఏదైనా శుభకార్యానికి వెళ్లేటప్పుడు దేవాలయ దర్శనం కలగడం, మనకు ప్రశాంతంగా ఉండడం, భక్తిభావం పెరగడం వంటి అనుభవాలు సజావుగా పూర్తయినట్లు మంచి సూచనలు. మీ ప్రయత్నాలకు కొన్ని సందర్భాలలో చాలా కాలంగా దూరమైన బంధువులు లేదా అదృష్టం మీద మాత్రమే మిమ్మల్ని సంప్రదించడం కూడా జీవితంలో కొత్త మార్పులకు సంకేతంగా భావించబడుతుంది. ఈ సంబంధాలను గమనించాలనే అవకాశం సూచిస్తుందని కొందరు విశ్వసిస్తారు. అలాంటి సందర్భాలలో పాత విభేదాలను మరిచి ప్రతి అవకాశాన్ని నిర్లక్ష్యించకుండా మీరు చేసే పనులలో గతంతో పోలిస్తే ఆటంకాలు నిర్ణయాన్ని ఆలోచించి తీసుకోవాలి. మీ మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దైవ సంకేతాలు కనిపిస్తున్నాయని భావించినప్పుడు అహంకారానికి లోను కాకుండా వినయంతో వ్యవహరించడం మంచిది. ప్రతి విజయాన్ని దైవానుగ్రహంతో పాటు మీ కృషి ఫలితంగా భావించి మరింత శ్రమించాలి. ప్రతిరోజు కొంత సమయం దైవనామస్మరణ, ధ్యానం లేదా మంచి ఆలోచనలకు కేటాయిస్తే మానసిక స్థైర్యం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల ఆశీర్వాదం తీసుకోవడం, పెద్దలను గౌరవించడం, అవసరమైన వారికి సహాయం చేయడం వంటి మంచి పనులు కూడా జీవితంలో సానుకూలతను పెంచుతాయి. మొత్తం మీద కుంభరాశి వారికి అనుకూల కాలం వస్తోందని చెప్పే దైవ సంకేతాలు జీవితంలో కనిపించే సానుకూల మార్పులు, కొత్త అవకాశాలు, అంతరంగ ప్రశాంతత మరియు మంచి పరిచయాల రూపంలో అనుభవం అవుతాయని కొందరు నమ్ముతారు. అయితే ఈ సంకేతాలను విజయానికి హామీగా కాకుండా మరింత ఆత్మవిశ్వాసంతో, క్రమశిక్షణతో, నిరంతరం కృషితో ముందుకు సాగేందుకు ప్రేరణగా తీసుకోవడం ఉత్తమం. అలా చేస్తే సానుకూల సమయాన్ని మరింత ఫలవంతంగా మార్చుకునే అవకాశం ఉంటుంది. కుంభరాశి వారికి శుభవార్త. గతంలో ఆగిపోయిన పని ఈ 4 రోజుల్లో ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయి. కుంభరాశి వారికి ప్రస్తుతం గ్రహాలు అనుకూల ప్రభావం కారణంగా గతంలో ఎన్నో పరిణామాల వల్ల నిలిచిపోయిన పనులు ప్రారంభమవుతాయి. చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక ముఖ్యమైన పని, అనుమతి, ఒప్పందం, ఉద్యోగానికి సంబంధించిన ప్రక్రియ లేదా కుటుంబానికి సంబంధించిన ఒక నిర్ణయం ఈ 4 రోజుల్లో పురోగతి సాధించే వదిలేసిన అవకాశమే తిరిగి మీ ముందుకు వచ్చే పరిస్థితి కూడా ఉండవచ్చు. ఈ 4 రోజుల్లో జాతకాన్ని బట్టి కూడా మారవచ్చు. గత సమావేశంలో శ్రమించిన ఫలితం కనిపించక నిరాశ చెందిన సందర్భాలు ఉండవచ్చు. ఎన్నిసార్లు ప్రయత్నించినా చివరి నిమిషంలో ఆటంకాలు రావడం, ఇతరుల సహకారం లేకపోవడం లేదా సరైన సమయం కలిసి రాకపోవడం వల్ల కొన్ని పనులు మధ్యలోనే ఆగిపోయి ఉండవచ్చు. ఇప్పుడు అదే పనికి సంబంధించి మళ్ళీ అనుకూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని భావించవచ్చు.
గతంలో పెండింగ్లో ఉన్న ఫైల్ కదలడం, ఎదురుచూస్తున్న సమాధానం రావడం, ఆలస్యమైన చెల్లింపులు అందడం లేదా చాలా రోజులుగా ఎదురుచూస్తున్న వ్యక్తి నుంచి స్పందన రావడం వంటి పరిణామాలు కొందరికి అనుకూలంగా ఉండవచ్చు. ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడు వాటిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే స్పందించడం మంచిది. అయితే గ్రహాల అనుకూలత మాత్రమే సరిపోదు. మీ కృషి, పట్టుదల, సమయపాలన మరియు సరైన నిర్ణయాలు కూడా అంతే ముఖ్యమైనవని గమనించండి. గతంలో జరిగిన వైఫల్యాలను గుర్తు చేసుకొని భయపడకుండా కొత్త ఉత్సాహంతో ముందుకు సాగాలి. ఒకసారి ప్రయత్నించి విఫలమయ్యారని మళ్ళీ ప్రయత్నించకుండా వెనక్కి తగ్గితే ఆ అనుకూల సమయాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. అందువలన మీ లక్ష్యం పైన పూర్తి దృష్టి పెట్టి ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ రోజుల్లో మీకు ఎదురయ్యే చిన్న చిన్న సంకేతాలను కూడా గమనించడం మంచిది. చాలా కాలంగా సంప్రదించని వ్యక్తి అకస్మాత్తుగా మిమ్మల్ని సంప్రదించడం, పెండింగ్లో ఉన్న పని ఎవరో గుర్తు చేయడం లేదా మీరు ఆశించిన చోట నుంచి సహాయం లభించడం వంటి పరిణామాలు ముందడుగుకు దారితీస్తాయి. ఇవి మీ ప్రయత్నాలకు అనుకూల పరిస్థితులను ఏర్పడుతున్నాయని భావించేవారు కూడా ఉన్నారు. ఈ 4 రోజుల్లో ముఖ్యమైన పనులు వాయిదా వేయకుండా పూర్తి చేయడానికి ప్రయత్నించండి. అవసరమైన పత్రాలు సిద్ధంగా ఉంచుకోండి. ఎవరినైతే కలవాల్సి ఉంటుందో ఆలస్యం చేయకుండా కలవండి. మీరు తీసుకునే చొరవ మీ విజయానికి బలమైన కారణం కావచ్చు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే ఇప్పటి వరకు నిలిచిపోయిన పని పూర్తయ్యే అవకాశాలు మరింత మెరుగుపడవచ్చు. మొత్తం మీద కుంభరాశి వారికి ఈ 4 రోజుల్లో ఆశను నింపే సమయంగా ఉండవచ్చని జ్యోతిష శాస్త్రం చెప్తోంది. గతంలో ఆగిపోయిన పని మళ్లీ కదలడం, నిరాశకు బదులుగా కొత్త అవకాశాలు రావడం, మీ శ్రమకు తగిన ఫలితం కనిపించడం వంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని ధైర్యంగా, క్రమశిక్షణతో, పట్టుదలతో ముందుకు సాగండి. మీ ప్రయత్నాలు కొనసాగితే మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న లక్ష్యాన్ని మరింత దగ్గరవ్వడానికి అవకాశం ఉంటుంది. కుంభరాశి వారికి శుభ సూచన. గతంలో దూరమైన వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కుంభరాశి వారికి అనుకూలమైన గ్రహ ప్రభావాలు ఏర్పడుతున్నాయని జ్యోతిష శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ సమయంలో గతంలో ఏదో కారణంతో మీ జీవితంలోకి దూరమైన ఒక ముఖ్యమైన వ్యక్తి మళ్ళీ మీతో సంప్రదింపులు ప్రారంభించే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు. అయితే ఇది ప్రతి ఒక్కరికి ఒకే విధంగా జరుగుతుందని చెప్పలేము. వ్యక్తిగత పరిస్థితులు, సంబంధాలు మరియు వ్యక్తిగత జాతకాలని బట్టి కూడా ఫలితాలు మారవచ్చు. ఆ వ్యక్తి ఎవరు అనే విషయానికి వస్తే అది ఒకప్పుడు మీతో ఎంతో సన్నిహితంగా ఉన్న ఒక స్నేహితుడు లేదా స్నేహితురాలు కావచ్చు. కొన్ని అపార్థాలు, పరిస్థితులు లేదా కాల ప్రభావం వల్ల మీ ఇద్దరి మధ్య దూరం ఏర్పడి ఉండవచ్చు. అలాగే ఒక బంధువు, చాలా కాలంగా మాట్లాడని కుటుంబ సభ్యుడు, మీకు సహాయం చేసిన వ్యక్తి లేదా ఒకప్పుడు మీతో కలిసి పనిచేసిన సహ ఉద్యోగి కూడా కావచ్చు. కొంతమందికి గతంలో ప్రేమతో అనుబంధం ఉన్న వ్యక్తి మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేసే అవకాశం ఉందని కూడా జ్యోతిష శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ వ్యక్తితో మీకు ఒకప్పుడు మంచి అనుబంధం ఉండేది. ఒకరి సంతోషాలను మరొకరితో పంచుకున్నంత దగ్గర సంబంధం ఉండి ఉండవచ్చు. కానీ పరిస్థితులు మారడం, అపార్థాలు పెరగడం, దూర ప్రాంతాలకు వెళ్ళడం లేదా ఇతర కారణాల వల్ల ఆ బంధం క్రమంగా తగ్గిపోయి ఉండవచ్చు. ఇప్పుడు ఆ వ్యక్తి మీ విలువను తెలుసుకొని మళ్ళీ గుర్తించి మీతో మాట్లాడాలని లేదా సంబంధాన్ని పునరుద్ధరించాలని భావించే అవకాశం ఉందని కొందరు నమ్ముతారు. ఈ సమయంలో అకస్మాత్తుగా ఒక ఫోన్ కాల్, ఒక సందేశం లేదా సోషల్ మీడియా ద్వారా సంప్రదింపు రావచ్చు. చాలా కాలం తర్వాత మీ గురించి అడగడం, మీ ఆరోగ్యం లేదా పరిస్థితి గురించి తెలుసుకొని ప్రయత్నం చేయడం వంటి పరిణామాలు కనిపించవచ్చు. ఈ పరిచయం మీ జీవితంలో మళ్ళీ ఒక సానుకూల మార్పుకి కారణం కావచ్చు. అయితే గతంలోని సంఘటనలు గుర్తు చేసుకొని వెంటనే కోపం లేదా నిరాశతో స్పందించకుండా ప్రశాంతంగా ఆలోచించడం మంచిది. ఆ వ్యక్తి నిజాయితీగా మళ్ళీ సంబంధాన్ని కొనసాగించాలనుకుంటున్నారా లేదా అనేది వారి మాటలు, ప్రవర్తన ద్వారా అర్థం చేసుకునే సమయం తీసుకోండి. పరస్పర గౌరవం, స్పష్టమైన సంభాషణ మరియు నమ్మకం ఉంటే ఈ బంధం గతం కంటే మరింత బలపడే అవకాశం ఉంటుంది. మీ హృదయంలో ఇంకా ఆ వ్యక్తి పట్ల మంచి భావన ఉంటే పాత అపార్థాలను పక్కన పెట్టి కొత్త ఆరంభానికి అవకాశం ఇవ్వవచ్చు. అయితే ఏ నిర్ణయం తీసుకున్నా మీ ఆత్మగౌరవం, మనశ్శాంతి మరియు మీ జీవిత లక్ష్యాలను దృష్టిలో పెట్టుకోవడం అవసరం. మొత్తం మీద కుంభరాశి వారికి ఈ కాలంలో గతంలో దూరమైన ఒక ముఖ్యమైన వ్యక్తితో మళ్ళీ సంబంధాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష విశ్వాసాలు సూచిస్తున్నాయి. ఈ పరిణామాన్ని సానుకూలంగా
సామాన్యంగా స్వీకరిస్తూ తొందరపడకుండా పరస్పర అవగాహనతో ముందుకు సాగితే ఒక్కప్పుడు విడిపోయిన బంధం మళ్లీ బలపడే అవకాశం ఉంటుంది. జీవితంలో కొన్ని బంధాలు సమయం పరీక్షను దాటి తిరిగి వస్తాయి. అలాంటి సందర్భం మీ జీవితంలో కూడా రావచ్చనే ఆశతో సానుకూల దృక్పథంతో ముందుకు సాగండి. కుంభరాశి వారికి ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాల గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం కుంభరాశి వారికి ఆర్థిక పరంగా క్రమంగా మెరుగుదల కనిపించే అవకాశాలు ఉన్నాయి అని జ్యోతిష శాస్త్రం చెప్తోంది. గత కొంతకాలంగా ధనానికి సంబంధించిన ఒత్తిడి, అనుకోని ఖర్చులు లేదా ఆదాయంలో ఏర్పడిన అస్థిరత క్రమంగా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఈ కాలంలో అనుకూల పరిస్థితిని పూర్తిగా మీకు ఉపయోగపడేలా మార్చుకోవడం మీ ఆర్థిక క్రమశిక్షణ, సరైన ప్రణాళిక మరియు తెలివైన నిర్ణయాలపైన ఆధారపడి ఉంటుంది. ఈ సమయంలో ఉద్యోగంలో ఉన్న వారికి అదనపు ఆదాయం, ప్రోత్సాహకాలు లేదా నిలిచిపోయిన బకాయిలు అందే అవకాశం ఉండవచ్చు. వ్యాపారస్తులు కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు లేదా పెండింగ్లో ఉన్న చెల్లింపులు అందుకోవడం వల్ల కొంత ఆర్థిక ఉపశమనం పొందవచ్చు. అయితే ఆదాయం పెరిగింది అని భావించి అనవసరమైన ఖర్చులు చేయడం అంత మంచిది కాదు. వచ్చిన ప్రతి రూపాయిని విలువైనదిగా భావించి ఖర్చు చేయడం అవసరం. గతంలో చేసిన కష్టానికి ఇప్పుడు ఫలితం కనిపించే అవకాశం ఉంటుంది. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక ఆర్థిక అవకాశం ఈ సమయంలో మీ ముందుకు రావచ్చు. అది ఉద్యోగానికి సంబంధించిన జీతం పెంపు కావచ్చు, వ్యాపార లాభం కావచ్చు, లేదా నిలిచిపోయిన బాకీ మొత్తం తిరిగి రావడం కావచ్చు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తులో మరింత ఆర్థిక స్థిరత్వాన్ని పొందే అవకాశం ఉంది. అయితే ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు కూడా తప్పనిసరిగా పాటించాలి. తొందరపడి పెద్ద పెట్టుబడులు పెట్టడం లేదా ఇతరుల మాటలు నమ్మి డబ్బులను పెట్టుబడి పెట్టడం మంచిది కాదు. ప్రతి ఆర్థిక నిర్ణయాన్ని తీసుకునే ముందు పూర్తిగా పరిశీలించాలి. ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పే అనుమానాస్పద పథకాలు, తెలియని వ్యక్తుల సూచనలు లేదా నిర్ధారణ లేని వ్యాపార అవకాశాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అవసరం లేని విలాసవంతమైన ఖర్చులను తగ్గించి భవిష్యత్తు కోసం పొదుపు చేయడం మంచిది. ఆదాయంలో కొంత భాగాన్ని అత్యవసర అవసరాల కోసం ప్రత్యేకంగా ఉంచుకోవడం ఆర్థిక భద్రతను పెంచుతుంది. అప్పులు వంటి వాటిని క్రమంగా తగ్గించే ప్రయత్నం చేయాలి. కొత్త అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని ముందుగానే అంచనా వేయటం చాలా అవసరం. కుటుంబ అవసరాలు, పిల్లల చదువు, ఆరోగ్యం మరియు భవిష్యత్తు లక్షణాలను దృష్టిలో పెట్టుకుని ఖర్చులు చేస్తే ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది. డబ్బు వచ్చిన వెంటనే మొత్తం ఖర్చు చేయకుండా కొంత మొత్తంలో పొదుపు లేదా దీర్ఘకాలిక ప్రణాళికల కోసం కేటాయించడం మంచి అలవాటు. ఆర్థిక విషయాల్లో జీవిత భాగస్వామి లేదా కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. మొత్తం మీద కుంభరాశి వారికి ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి క్రమంగా బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయని జ్యోతిష శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. అయితే గ్రహాల అనుకూలతతో పాటు మీ ఆర్థిక క్రమశిక్షణ, ఆలోచించి చేసే ఖర్చులు, తెలివైన పెట్టుబడులు మరియు నిరంతర కృషి కూడా ముఖ్యమైనవే అని గమనించండి. సరైన ప్రణాళికతో ముందుకు సాగితే ఈ కాలంలో మీకు ఆర్థిక స్థిరత్వాన్ని అందించడంతో పాటు సహాయపడే అవకాశం కూడా ఉంటుంది. వచ్చిన అవకాశాలను జాగ్రత్తగా ఉపయోగించుకోండి. అనవసరమైన ఖర్చులను నియంత్రించండి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోండి. అలా చేస్తే ఈ అనుకూల సమయాన్ని మరింత విజయవంతంగా మార్చుకునే అవకాశం మీకు లభిస్తుంది. కుంభరాశి వారు శుక్రవారం రోజున లక్ష్మీదేవి, పార్వతీదేవిని భక్తితో పూజించడం శుభప్రదంగా భావిస్తారు. శివాలయ దర్శనం, దాన ధర్మాలు, దీపారాధన, వినాయకుడి ఆరాధన చేయటం చాలా మంచిది. తెల్లని పూలతో పూజ చేసి ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని జపించడం ద్వారా మనశ్శాంతి, సానుకూల శక్తి పెరుగుతాయని విశ్వసిస్తారు. చూశారు కదండి, కుంభరాశి వారికి రాబోయే 4 రోజుల్లో ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారు, ఏ అంశాల్లో పనులు వీరికి ముందుకు వెళ్ళబోతున్నాయి, అలాగే ఏ వ్యక్తి వీరి జీవితంలోకి తిరిగి రాబోతున్నారు అనే అంశాలతో పాటుగా ఏ దేవతారాధన చేసుకుంటే సానుకూలమైన ఫలితాలు పొందుతారు అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కుంభరాశి వారు ఉంటే వారితో మర్చిపోకుండా షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి రాశి ఫలితాలు, ఆధ్యాత్మిక విశేషాల కోసం మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.